నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః భక్తి ప్రేక్షకులకు స్వాగతం। ఈరోజు నేను చెప్పబోయే అంశము చాలా విస్తృతమైనది। ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కళ్ళము బాధపడుతూనే ఉంటాము, ఎన్నో పరిహారాలు చేస్తుంటాము, ఎన్నెన్నో పూజలు చేస్తుంటాము, అయినప్పటికీ మాకు కలిసి రావట్లేదు, మాకు ధనం నిలవట్లేదు, అప్పుల పాలైపోతున్నాము, లేదా పెళ్ళిళ్ళు కావటం లేదు। ఇలాగా ప్రతి సమస్యతోనూ ఎన్ని పూజలు చేసినా ఎంత నియమనిష్టలతో ఉన్నా కానీ చిన్న కీలకం మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది। అది ఏమిటో తెలీదు, దాన్ని పరిహారం ఎలా చేసుకోవాలో తెలీదు, ఎవరిని పూజించాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు। ఇలాంటివన్నిటితో మనము ప్రతి నిత్యము ప్రతి ఇంట్లో ఇబ్బంది పడుతూనే ఉంటారు, అవునా? అయితే ఈరోజు మీకు నేను చాలా కొత్త అంశాన్ని మీకు తెలియజేయబోతున్నాను। అది ఏమిటంటే కనుక మనకి గ్రహాలు ఉన్నాయని తెలుసు అందరికీ, దాంతోపాటు ప్రతి రాశికి కూడా మిత్రగ్రహాలు, సమగ్రహాలు అంటే సమమైన ఫలితాలు ఇచ్చే గ్రహాలు, శత్రుగ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి। అయితే ఏ రాశుల వాళ్ళకి ఏవి మిత్రగ్రహాలు, ఏవి శత్రుగ్రహాలు, ఏ గ్రహాల వల్ల మన వాస్తుకి మనం నివసించే ఇంట్లో ఇబ్బంది కలుగుతోంది, ఏ ప్రాంతంలో ఇబ్బంది కలుగుతోంది, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమి చేసుకోవాలి, పూజల, హోమాల, లేదంటే రత్నధారణ, ఇలాగ మనకి తెలియక సతమతమవుతుంటాము। కాబట్టి ఈ రోజుతో మీకు అటువంటి సమస్య నేను ఇవ్వటం లేదు। చాలా వివరంగా ఒక్కొక్క రాశికి సమగ్రహాలు ఏంటి, లేదా అవి ఇచ్చే ఫలితాలు, శత్రుగ్రహాలు ఏమిటి, అవి ఇచ్చే ఫలితాలు, మిత్రగ్రహాలు ఏమిటి, అవి ఇచ్చే ఫలితాలు, ప్రతి ఒక్కటి నేను మీకు సవివరంగా తెలియచేస్తాను। కానీ మీరు చేయవలసింది ఏంటి తెలుసా? స్కిప్ చెయ్యకుండా ప్రతిదీ వివరంగా తెలుసుకోండి। తదుపరి రాశి మకర రాశి। ఈ రాశి వారికి అధిపతి శని భగవానుడు। మకర రాశి భూతత్వ రాశి అన్నమాట, అంటే భూతత్వానికి చెందినటువంటి చరరాశి। మరి వీరికి యొక్క కారకత్వాలు ఏంటి? క్రమశిక్షణ, కఠోరమైన కష్టజీవులు, పాపం కఠోరమైన శ్రమ చేస్తారు, పరిపాలనా దక్షత వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది, అంటే లీడర్ గాను అడ్మినిస్ట్రేషన్ లో వీళ్ళను మించిన వాళ్ళు లేరనమాట। రాజకీయాల్లో వీళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు, విశేషంగా రాణిస్తారు, ఎక్కడ అపజయం అనేది ఉండదు। కాస్త వంగుతారేమో, అంటే కొద్దిగా ఇబ్బంది పడతారేమో, కానీ వీళ్ళను మించిన వారు ఎవరు ఉండరు రాజకీయంలో, అంత విశేషమైన పరిపాలనా దక్షత ఉంటుంది। ఆ విషయం మనందరికీ తెలిసిందే, ఎవరు ఈ రాశిలో ఉన్నారు అనేది। అయితే రాజకీయాలతో పాటు పరిశ్రమలు, నిర్మాణ రంగము, గనులు, ఇనుము, వ్యవస్థాపక శక్తి, బాధ్యత, దీర్ఘకాలిక అంటే లాంగ్ టర్మ్ ప్రణాళికలు వీళ్ళు చాలా చక్కగా వేస్తారు, విశేషమైన శక్తి సామర్థ్యాలు వీళ్ళు ప్రదర్శిస్తారు। ఈ యొక్క రాశికి ప్రధాన కారకత్వాలు। మరి శని భగవానుడి యొక్క అనుగ్రహం వీళ్ళకి నెమ్మదిగా వస్తుంది, ఒక్కసారిగా రాదు, కొంత కష్టపడతారు, అయినప్పటికీ కొంత పీరియడ్లో వీళ్ళని మించిన వాళ్ళు ఉండరు, ఇది తథ్యం। అయితే ఒక్కసారి వచ్చిన తర్వాత వీళ్ళకి స్థిరంగా ఉండిపోతుంది, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు। విజయాలు కానీ, స్థిరాస్తులు కానీ, పదవులు కానీ, సంపద కానీ, ఈ విషయంగా ప్రస్తావన చేయాలి। మనకు అందరికీ ఇష్టమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మకర రాశిలోకే చెందుతారు, కాబట్టి ఆయన ఒక్కసారి ఈ సందర్భంగా మనం తలుచుకునే ప్రయత్నం చేద్దాము। ఆయనకి ఇప్పుడు విజయ పరంపరతోనే దూసుకుపోతారు। చిన్న అనారోగ్యం అయినప్పటికీ కూడా ఏదైనా దాటుకునే శక్తి ఈ మకర రాశి వాళ్ళకి ఉంటుంది। అవన్నీ తృణప్రాయాలే, ఏ ఆటంకం కానీ, ఏ అనారోగ్యం కానీ చిన్న దర్భ లాంటిది అన్నమాట। అయితే మకర రాశికి మిత్రగ్రహాలు బుధుడు, శుక్రుడు। అయితే ఈ రెండు గ్రహాలు అత్యంత అనుకూలమైన గ్రహాలు అన్నమాట। మరి బుధుడు అనుకూలంగా ఉంటే ఎలా ఉంటుంది? వ్యాపారంలో విజయము, లెక్కల్లో నాణ్యత, నైపుణ్యము, అంటే వీరు ఒక లెక్క వేశారు అంటే ఇక అది తిరుగులేదన్నమాట, అంత చక్కగా ఉంటుంది। ఐటీ రంగంలో అభివృద్ధి ఉంటుంది, విదేశ అవకాశాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది। మరి శుక్రుడు అనుకూలంగా ఉంటే వీరికి ధనయోగము, గృహాలు,
వాహనాలు, దాంపత్య సౌఖ్యము, విలాస సౌకర్యాలు విశేషంగా లభిస్తాయి. మరి సమగ్రహము అంటే సమంగా ఎటు బ్యాలెన్స్డ్గా ఉండే గ్రహం వీరికి ఏదంటే గురువు మకర రాశికి పూర్తిగా మిత్రుడు కాదు, అలా అని శత్రువు కాదు. మరి మకర రాశికి శత్రుగ్రహాలు ఎవరు అంటే 3 ప్రధాన శత్రుగ్రహాలు రవి, చంద్రుడు, కుజుడు. అయితే ఈ 3 గ్రహాలు ప్రధానంగా శత్రుగ్రహాలుగా చెప్పొచ్చు. అయితే మరి రవికి సంబంధించినటువంటి లోహాలు రాగి, బంగారము. వీళ్ళు ఎంత తక్కువగా ఈ 2 లోహాలు వాడితే అంత మంచిదన్నమాట. మరి ఈ వాస్తు ప్రభావం ఎలా చూపిస్తుంది మకర రాశి వాళ్ళకంటే తూర్పు దిశ వీళ్ళకి అస్సలు పనికిరాదు. సూర్యకాంతి లేకపోవడము, తూర్పు భాగంలో చెత్త అనేది అస్సలు పెట్టకూడదు. ఇలాంటి ఉంటే కనుక రవి ప్రభావం, చెడు ప్రభావం ఎక్కువయ్యే అవకాశం ఉంది. మరి వీళ్ళకి వచ్చే సమస్యలు ఏంటి? ప్రభుత్వ వ్యవహారాల్లో ఆటంకాలు, ఏ పని తొందరగా కాకపోవడము, తండ్రితో విభేదాలు రావడము, తర్వాత గౌరవ హాని జరగడము, ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. మరి రవికి ఉపశమనం కోసము, ఫేవర్ చేసుకోవడం కోసము మంత్రం ఏంటంటే ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు 45 రోజుల పాటు తప్పనిసరిగా చదువుకోవాలి. మరి మరొక శత్రుగ్రహమైనటువంటి చంద్రుడిని చూసినట్టయితే చంద్రుడి యొక్క లోహము వెండి కాబట్టి చంద్రదోషం ఉన్నప్పుడు అంటే వీళ్ళు వెండికి చాలా దూరంగా ఉండాలి. అయితే చంద్రగ్రహ దోషం ఉన్నప్పుడు వాయువ్య దిశ దోషంగా ఉంటుంది. నీరు నిల్వ ఎక్కువగా పెట్టుకోకూడదు వాయువ్యం వైపు. తేమ అనేది అంటే ఎప్పుడు నీట్గా ఉండాలి తప్ప మీ యొక్క గృహము గలీజుగా ఉండడం కానీ లేదా చెడుగా దుర్వాసన కొడుతూ ఉండడం కానీ ఇలాంటివి ఎక్కువ చేయకూడదు. శుభప్రదంగా శుభ్రంగా ఉండాలి. వచ్చే సమస్యలు ఏంటంటే వీళ్ళకి పెద్దగా ఉండకపోయినా సాధారణంగా మానసిక అశాంతి ఉంటుంది, నిద్ర లేకపోవడము, కుటుంబంలో చిన్న కలహాలు రావడము, తల్లి ఆరోగ్యం పట్ల కొంచెం ఇబ్బంది కలిగే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు చెప్పదగినటువంటి చంద్రమంత్రం ఏంటంటే ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు 30 రోజుల పాటు ఈ మకర రాశి వాళ్ళు చదువుకోవాలి. మరి శత్రుగ్రహము 3వ గ్రహము కుజుడు. దీనికి సంబంధించిన లోహాలు ఏంటంటే రాగి, ఎర్రటి లోహాలు కలిగినవన్నీ వీళ్ళు విసర్జించాలి, అంటే వాడకూడదు అనమాట. మరి కుజదోషం ఉన్నప్పుడు దక్షిణ దిశ దోషం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది, అంటే దక్షిణం పడదన్నమాట. అగ్ని ప్రమాద సూచనలు, కోపము, కుటుంబంలో గొడవలు రావడము, ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి కుజ ప్రభావ దోషం తగ్గించుకోవాలి అంటే కనుక తగ్గించుకోవడంతో పాటు అసలు ఏ ప్రభావం ఉంటుంది అంటే రక్త సంబంధించిన సమస్యలు రావడము, శస్త్రచికిత్సలు జరిగే అవకాశము, ఆస్తుల్లో వివాదాలు రావడము, కోర్టు కేసుల్లో ఇరుక్కోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడతాయి. మరి అయితే వీరికి చెప్పదగినటువంటి మంత్రము కుజ మంత్రము. ఇది ఏంటంటే ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. దీన్ని 108 సార్లు 45 రోజుల పాటు జపించే ప్రయత్నం చేసుకోండి. మకర రాశి వారికి జన్మ గ్రహము శని కాబట్టి ఆ శని భగవానుడి యొక్క బలం పెరగడానికి శని భగవానుడు ఈ రాశికి జీవశక్తి అనమాట. జీవము ప్రాణము అన్ని శని భగవానుడే. అయితే శని భగవానుడి యొక్క బలం పెరగాలి అంటే శత్రుగ్రహాల దోషము మనకి తగ్గిపోతూ ఉంటుంది. అంత ఎక్కువగా మనము శని భగవానుడిని పూజ చేస్తే ఈ రాశిలో ఉండేవాళ్ళు అంత మిగతా గ్రహాల యొక్క శత్రుగ్రహాల యొక్క బలం తగ్గిపోతుంది అనమాట. అంటే అంత ఫలితాలు చెడు ప్రభావాల నుంచి దూరంగా ఉంటాం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువగా శని భగవానుడిని, ఆంజనేయ స్వామిని, శివుణ్ణి పూజించే ప్రయత్నం చేసుకోండి. ప్రతి శనివారము నల్ల నువ్వులు దానంగా ఇవ్వడము, నల్ల దుప్పటి దానంగా ఇవ్వడము, పేదవారికి కనీసం ఒక్కరికైనా అన్నం పెట్టే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు మీ ఇంటి పరిసరాల్లో కాకులు ఉంటే కనుక కాకులకు కూడా అన్నం పెట్టే ప్రయత్నం చేయండి, ఆహారం ఇవ్వండి. నల్లని కుక్కలకు కూడా ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి. వృద్ధులకు సేవ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగినటువంటి శని భగవానుడి యొక్క మంత్రము ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్చరాయ నమః. ఈ మంత్రము జప సంఖ్య 108, వ్యవధి
48 రోజుల పాటు ఇక్కడ ఒకటి ప్రత్యేకంగా నేను మాలలు కూడా చెప్తున్నాను అంటే అది తప్పనిసరిగా పాటించుకోవాలి అని చెప్పడం అన్నమాట. 2300 చదవాలి అంటే 23 మాలలు చేసుకోవాలన్నమాట. అయితే మకర రాశి వారికి ప్రత్యేకమైన ప్రభావాలు కూడా ఉన్నాయి. రవి, చంద్ర, కుజులు ఈ మీ యొక్క జాతకంలో ముగ్గురు కూడా దోషగ్రస్తమయ్యేటే కనుక అధికారులతో విభేదాలు రావడము, కుటుంబంలో బాధ్యతలు పెరగడము, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడము, ఆస్తి సమస్యలు, మానసిక ఒత్తిడి, కోర్టు వ్యవహారాలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయం జాగ్రత్తలు తీసుకోండి. ప్రత్యేకమైన వాస్తు సూచనలు: పడమర దిశ ఎప్పుడు శుభ్రంగా పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. తూర్పు దిశ కాంతివంతంగా శుభప్రదంగా ఉండేటట్టు చూసుకోండి. దక్షిణంలో పగిలిపోయిన వస్తువులు అస్సలు పెట్టకండి. మకర రాశి వారికి ఇంకొంచెం ఎక్కువగా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే అంత పవర్ఫుల్ కాబట్టి జాగ్రత్తలు మరిన్ని ఎక్కువ చెప్పాను, పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. ఇనప చెత్త అంటే పాడైపోయిన ఇనప వస్తువులు ఇంట్లో నిల్వ పెట్టుకోకండి. పరిహారం ఏంటంటే కనుక ప్రతి శనివారము శని భగవానుడికి సంబంధించిన కవచం చదివే ప్రయత్నం చేసుకోండి, లేదా మంత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటు దశకృత శని స్తోత్రాన్ని తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేయండి. మకర రాశి వాళ్ళు చెయ్యకూడని పనులు ఏంటంటే అహంకారం చూపించొద్దు, మీకన్నా కింది స్థాయి వాళ్ళని గౌరవించే ప్రయత్నం చేయండి, అవమానించవద్దు. అన్యాయమైన సంపాదన జోలికి అస్సలు వెళ్ళకండి. శని భగవానుడు న్యాయ నిర్ణేత. చాలా జాగ్రత్తగా ఆచితూచి కష్ట సంపాదన మాత్రమే మీరు పెట్టుకోవాలి. అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేయకండి. పెద్దలను నిర్లక్ష్యం చేయకండి. బాధ్యతల నుంచి పారిపోయే ప్రయత్నం చేయకండి. ఇవి మకర రాశి వారికి చెప్పదగినటువంటి ప్రత్యేకమైన అంశాలు. ఇవి గోచార రీత్యా గమనించుకోండి. నమస్తే.